మనకి కలలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ కలల వల్ల మనం చాలా భయపడుతూ కూడా ఉంటాం. ఏ కల వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీ నారాయణులు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. విజయానికి సూచికగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు కలలో కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభం పొందుతారు అని అర్థం. ఆభరణాలు ధరించినట్లు కలలో వస్తే ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం జరుగుతుంది అని అర్థం. పండు తినడం లేదా పండ్ల రసం తాగడం కలలోకొస్తే వైవాహిక సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం ఉంది. ఎలుగుబంటి కలలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి జోక్యం ఉంటుంది. నృత్యం చేయడం, పాడటం, సంగీతం వినటం లేదా సంతోషకరమైన కలలో కనిపిస్తే అది శుభసూచికం. కాళ్ళు చేతులు కడుక్కున్నట్లు మీకు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని అర్థం. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి. గుడ్లగూప కలలో కనిపిస్తే శుభ సంకేతం, విజయం సాధిస్తారు. ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగలిగా ఉంటారు. దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతున్నారన్నమాట. చెరువులో నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచిక. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయన్నమాట. పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారు. రైలు ఎక్కుతున్నట్టు కలలోకి వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కాలు జారి పడినట్లు కలలో వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. ఆవు కలలోకి వస్తే భూలాభం ఉంటుంది. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుంది. మీరు చనిపోయినట్టు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయి. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన ఉంటుంది. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకలగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట. అన్నా వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం. వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి. గుర్రపు స్వారీ చేసినట్టు కల వస్తే పనిలో విజయం కలుగుతుంది. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కంకణాలు ధరించినట్లు కలలోకొస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం ఉంటుంది. పెన్ను కలల్లో కనిపిస్తే ఉన్నత చదువు ఉంటుంది. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతారు. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే సంపదలు పొందుతారు. దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం.